జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరిగింది. వేడిగాలులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. ముఖ్యంగా రైతులు, కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండ దెబ్బ తగలకుండా, పనులు ఆగకుండా ప్రత్యేక చర్యలైతే తీసుకుంటున్నారు. కోడిమ్యాల మండలంలో రైతులు పని వేళల్లో మార్పులు చేసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే వరి కోతలు, వడ్లు నేర్పే పనులైతే చేస్తున్నారు. తర్వాత ఎండ తీవ్రత పెరుగుతూ ఉండటంతో 10 గంటల నుంచి పనికైతే బ్రేక్ ఇస్తున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత మళ్లీ పనులు కొనసాగిస్తున్నారు. అలాగే ఎండకు ఇబ్బంది పడకుండా ఓఆర్ఎస్, మజ్జిగ తీసుకుంటూ పనులు చేస్తున్నారు. వరి కొనుగోలు కేంద్రాల దగ్గర చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని అంటున్నారు రైతులు. పొద్దున 7 గంటలకే ఎండలు బాగా విపరీతంగా కొడుతున్నాయి. రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది వడ్లు నేర్పడానికి. కానీ పొద్దున్న లేస్తే వాటర్ తోటి బతుకు ఎరుగున్నది. ఇప్పుడు ఇక్కడ వాటర్ చలివేంద్రం కూడా ఏర్పాటు చేయాలి. వరి కొనుగోలు కూడా జల్దీ చేయాలి. ఎండకు గ్లూకోజ్ ప్యాకెట్ తాగడం, ఏదైనా హాస్పిటల్కి పోయి ట్యాబ్లెట్స్, జరబ్ గోళీలు కానీ అవి 10 కాగానే ఇక ఎండ బాగా కొడుతుంది. మళ్ళీ సాయంత్రం 5 దాకా ఇక బయటకు వెళ్ళకుండా అవుతున్నాం. చేయాలి. అడ్లు ఎండదానిక కుప్ప వేసుకుపోవడానికి మాకు ఇదే ఇబ్బంది. పొద్దున్న 9:30, 10 వస్తాం. వచ్చి ఫస్ట్ ఇవి పరదలు ఉంటాయి తీసేసి సమానం చేసి మంచిగా నేర్పుకుంటాం. నేర్పుకొని తాపుకోసరి, గంటకోసారి కాలువలు లెక్క అటు ఇటు దున్నుతాం. దున్నినాక మనకు దూపు అవుతుంది కదా. ఈ ఎండకు తాగినప్పుడల్లా ఒక 1/2 లీటర్, 1/2 లీటర్ నీళ్ళు అవుతుంది ఒకటేసారి. అంత అందగనం అవుతుంది దూప. ఎండ బాగా కొడుతుంది కాబట్టి ఇక అటు ఇటు అని మనకు సాయంత్రం వరకు 20 లీటర్ బాటిల్ వస్తుంది. 2కి 3కి లాస్ట్ ఇంత లోపలనే. మధ్యాహ్నంతో పెరుగు తీసుకొచ్చుకుంటాం, మజ్జిగ చేసుకుంటాం, తింటాం. అన్నం తిని 12 నుంచి 2:30, 2:15, 3 దాకా కొంచెం రెస్ట్ తీసుకుంటాం. మధ్యలో రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ 3 అయిందా, 2:30, 2:15, 3 అయింది. ఖచ్చితంగా 3 వరకు మళ్ళీ ఇప్పుడు వచ్చి చాలు చేసి మళ్ళీ కాళ్ళు కొట్టుకోవడం, మళ్ళీ నేర్పుకోవడం, చదువుకోవడం నార్మల్గానే ఉన్నాం ఇప్పటికైతే. ఇక కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి ఇక మనసులో కొంచెం గావర్ అయినట్టు కొంచెం అనిపిస్తుంది. కానీ ఇంటికి వెనక మళ్ళీ చల్ల చేసుకొని తాగుడు, తినేటి వస్తువులు కూలి కొంచెం మనకు తినబుద్ధి అవుతాయి.